వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్-కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు జై భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. సరే అండి, జనసేన పార్టీ మీ మీద ఒక ట్రోల్ అయితే బాగా విపరీతంగా ట్రోల్ చేసింది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు, అందుకనే పవన్ కళ్యాణ్ని పదే పదే విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే జడా శ్రావణ్ కుమార్కి ప్రచారం వస్తుంది అనేది పబ్లిసిటీ స్టంట్దే ఈ రోజున పవన్ కళ్యాణ్ మీరు టార్గెట్ చేస్తారంటారు. నిజంగా మీరు పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారా, వాస్తవాలు చెప్తున్నారా? ఇప్పుడు నేను 2018వ సంవత్సరంలో నా ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చాను. నేను రిజైన్ చేసి వచ్చే టైంకి నాకు 38 సంవత్సరాలు. ఒక జడ్జిగా, అది చిన్న స్థాయి జడ్జి అవ్వచ్చు, సుప్రీంకోర్టు జడ్జి అవ్వచ్చు, ఒక జడ్జిగా రిజైన్ చేసి 20 సంవత్సరాల సర్వీసు, 22 ఇయర్స్ సర్వీస్ వదిలేసుకొని బయటకు వచ్చినటువంటి ఒక వ్యక్తి రావటంతోనే ఒక పార్టీ పెట్టి 2018లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బోగస్ కంపెనీలు తీసుకొచ్చి 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఇంకా ఏ విధంగా నేను పోరాటం చేశాను, ఏ స్థాయిలో పోరాటం చేశాను, ఎన్ని వందల కేసులు వేశాను, ఎన్ని వందల మీటింగులు పెట్టాను, ప్రజల్ని ఎంత చైతన్యం చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసిన పోరాటం బహుశా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మీరు. మీ పార్టీ, మీరు చాలా ఎక్కువ పోరాటం చేశారు. మా పార్టీ కంటే 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కంటే మీ పార్టీ చేసిన పోరాటం అద్భుతం శ్రావణ్ కుమార్ గారు అని స్వయాన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. జడా శ్రావణ్ కుమార్ అయిన నేను ఒక సినిమా స్టార్ గానో లేకపోతే సినిమా యాక్టర్ గానో ఒక పార్టీ పెట్టి పోరాటం చేస్తూ, పోటీ చేస్తూ, ఒక 4-5 పార్టీలతో కలిసి పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి 2011 నుంచి 2024 వరకు కూడా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేని ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి మీద మాట్లాడి పాపులర్ అవుతారు అని అనుకుంటే అంతకంటే పిచ్చి పొరపాటు, అంతకంటే వెకిలితనం ఇంకోటి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ప్రశ్నించి జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పాపులర్ అవ్వాల్సినంత అవసరం, అగత్యం నాకుందని నేను అనుకుంటాను. రెండోది ఏంటి అంటే, నేను మీ ద్వారా జనసేన పార్టీకి కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ నేను కోరేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి కోపం కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వైరం కానీ లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలు నిర్వర్తించినప్పుడు ప్రశ్నిస్తారు. నెంబర్ 2, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ప్రజలని ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, ఇదిగో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, నేనే వస్తే ఇలా చేస్తాను అని చెప్పి ఆశ చూపించిన విధానం పట్ల నిమ్మకు నీరెత్తినట్టుంటే ప్రశ్నిస్తాను. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మ్యాటర్స్లోనో ఇంకో మ్యాటర్స్లోనో నేను ప్రశ్నించను. నేను ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ గారి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నేను ఆయన భావజాలాన్ని, ఆయన చేస్తారన్నవి చేయని కారణంగా నేను ప్రశ్నిస్తాను తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి భేదం లేదు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు లేవు. అండ్ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించి జడా శ్రావణ్ కుమార్ పాపరవ్వాల్సినంత ఆవశ్యకత, అగత్యం కూడా లేదు అని నేను మీ ద్వారా వాళ్ళకి అంటే పబ్లిసిటీ స్టాండ్ తప్ప జడా శ్రావణ్ గారు ఆరోపించేటువంటి విమర్శల్లో ఎలాంటి పసలేదు అనేది జనసేన చెప్పింది. సార్, ఇప్పుడు పసలేదు అంటే ఒక నాయకుడిగా గుర్తిస్తారు, జనాల్లో పాపులర్ అవుతారు, జనాల్లో ఈ పార్టీ వెళ్ళదనే ఉద్దేశం తప్ప మీరు ఆరోపించే ఆరోపణలు ఎలాంటి పసలేదని జన సైనికులు చెప్తారు. మరి పసలేనప్పుడు మీరెందుకు స్పందిస్తున్నారు? ఇప్పుడు పసలేదు, జడా శ్రావణ్ కుమార్ గాలి మాటలు మాట్లాడుతున్నాడు, గాల్లో
ఆకాశంలో మాట్లాడుతున్నాడు, పసలైనప్పుడు మరి మీరెందుకు స్పందించటం వదిలేయండి, స్పందించకండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం సుగాలి ప్రీతి అంశం. సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నెత్తినెత్తుకొని పవన్ కళ్యాణ్ గారు నేను మీకు న్యాయం చేస్తాను, ఈ దోషుల్ని నేను శిక్షిస్తాను, ప్రభుత్వం వస్తే మొట్టమొదటి కేసు మీదే చేస్తానని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా ఏంటి, నాకేం సంబంధం? అంటే సుగాలి ప్రీతి కేసు ప్రపంచానికి బయటకు తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటారు. పవన్ కళ్యాణ్ బయటికి తీసుకురాకపోతే అసలు ఆ కేసు అనేది బయట ఎవరో తెలియదు, ఆ ఊరు తప్ప పక్క ఊరు తెలియని పరిస్థితి అని చెప్పి చెప్తారు. మా వల్లే, మా పార్టీ వల్లే ఈ రోజు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది అనేది జనసేన చెప్పుద్ది. మీరే తీసుకోండి ఆ క్రెడిట్. సరే ఓకే, మరి క్లోజ్ కూడా చేయండి మీరే. సిబిఐ విచారణకు ఆదేశించాము, సిబిఐ అని చెప్తారు. 2020లోనే సిబిఐ విచారణకు ఆదేశించారు కదండి, కొత్తగా ఆదేశించేది ఏముంది? ఎస్, పవన్ కళ్యాణ్ వల్లే ఆ ఇష్యూ బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ వల్లే సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప అమ్మాయి చచ్చిపోయింది, పవన్ కళ్యాణ్ వల్లే ఆ సుగాలి ప్రీతి అనే పాప ఒక ట్రైబల్ పాప అని ప్రపంచానికి తెలిసింది, మీ వల్లే కదా. మరి మీరే న్యాయం చేయండి, మా క్రెడిట్ మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు, మీరు న్యాయం చేయండి. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? నాకు అవసరం లేదు. సిబిఐ ఎంక్వైరీ ఉపయోగమే ఉంది. సిబిఐ ఎంక్వైరీ వల్ల 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయలేదా? ఏం ఒరిగింది? నిందితులు ప్రశాంతంగా హ్యాపీగా తిరుగుతున్నారు. నేను కోరేది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 100 రోజుల్లోపు నిందితులకు ఉరిశిక్ష వేయిస్తాను, ఆ పాప గర్భంలో వీర్యం గర్భం నిండా వీర్యం ఉంది, దానికి ఎవరు కారణమో నేను కనిపెడతాను అన్నాడు కాబట్టి కనిపెట్టమంటున్నాను నేను. ఆ కనిపెట్టి క్రెడిట్ మీరే తీసుకోండి. జనసేనలో పెద్ద కార్యాలయంలో పెద్ద పోస్టర్ వేయించుకోండి, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసినటువంటి జనసేనాని, భావి భారత అభినవ దాన్ని ఏమంటారు, సనాతన ధర్మాధికారి వేసుకోండి, ఒక పెద్ద పోస్టర్ వేయండి. శ్రీకృష్ణదేవరాయ బిరుదు కూడా ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయ, అభినవ శ్రీకృష్ణదేవరాయని బిరుదు ఇచ్చారు, వేసుకోండి మీరు. అభినవ నవరస నటన సార్వభౌమ ఆయన ఎన్టీ రామారావు కాదు, మీరే అనుకోండి, మీరే చేసుకోండి, ఆ క్రెడిట్ మీరే తీసుకొని న్యాయం చేయండి. న్యాయం చేయలేదు కాబట్టి నువ్వు ఆ కేసుని రిప్రజెంట్ చేసావు, ఆ కేసుని బయటకు తీసుకొచ్చిన వ్యక్తిగా మేము అడుగుతాం. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి అడుగుతాం. లేకపోతే నువ్వు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా హీరో అయితే అడగం కదా, లేకపోతే అక్కడ గుడుంబ శంకర్ సినిమా హీరో అయితే మేము అడగం కదా, లేకపోతే అదేదో ఆయన సిఐ గబ్బర్ సింగ్ అయితే మేము అడగం కదా. అది సినిమాలో వ్యవస్థ అయితే సినిమాలో. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఒక వ్యవస్థని నడిపించేటువంటి మీరు ప్రశ్నించారు కాబట్టి నేను అడుగుతున్నా. అది అడగటం కూడా తప్పు అంటే ఎట్లా? అది ప్రజలు అప్రిషియేట్ చేయరు కదండి. ఇప్పుడు నేను సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ అయ్యో పాపం నేను ఏదో ఒకటి చేస్తానమ్మా, ధర్నా చేస్తాను, నీ మీదకి నిందితుల మీద కేసు వేస్తాను అంతవరకు చెప్పగలుగుతాను. నా పరిధి ఎంతండి? ఇంత పరిధి అండి, చిన్న పరిధి. నా చేతిలో కానిస్టేబుల్ ఉండడు, నా చేతిలో ఒక ఎస్ఐ ఉండడు, నేను చెప్తే ఒక డిఎస్పి మాట్లాడు. సో నా పరిధి మేము కేవలం పోరాటం చేయగలిగిన వ్యక్తులమే, కానీ వ్యవస్థను నడిపించాల్సింది పవన్ కళ్యాణ్ కదా. ఆ పవన్ కళ్యాణే పట్టించుకోకపోతే, ఆ పవన్ కళ్యాణే నిందితులు తప్పించుకుంటా నేనేం చేసేది అంటే, ఆ పవన్ కళ్యాణే ఆ పిల్లల్ని ఎవడో రేప్ చేశాడు, ఇప్పుడు DNA మ్యాచ్ అవటం లేదు, నేనేం చేయమంటారు అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు అంటున్నాను నేను. అది అడిగితే కూడా జడా శ్రవణ్ కుమార్ తప్పంటే ఎట్లా అండి?